సార్ ఒకసారి ఓకే సార్ ఓడిపోబోతుందని కేసీఆర్ నాన్నగారు నలుగురు వ్యక్తులను కూడా తీసుకెళ్ళలేని వ్యక్తుల గురించి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది. సార్ రక్షణనిధి గారు చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టకపోవడం వల్లే నాకు ఈరోజు తిరువూరులో ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని చెప్పాను. రక్షణనిధి గారే కాదు, ఎవరు బయటకు వచ్చినా కూడా తిట్టమంటున్నారు. వారికి ఉన్న ఒకటే ఎజెండా, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, లేకపోతే తెలుగుదేశం పార్టీని తిట్టడమే వాళ్ళకున్న ఏకే ఎజెండా. అదే మనకు అర్థమవుతుంది. మన ముఖ్యమంత్రి యొక్క శాడిజం మెంటాలిటీ. ఆయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ గారినో తిడితే ఆయన బాగా ఆనందపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎప్పుడూ రాష్ట్ర శ్రేయస్కరం చూడరు. వారి ఎదుట వ్యక్తుల్ని మానసికంగా హింసించడానికే చూస్తారు. మనం చూసాం, ఎటువంటి ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని దొంగ కేసులు పెట్టి ఎన్నో కేసులు, కేసెమ్మడి కేసు పెట్టారు. ఆయన వ్యక్తిత్వానికి అదే నిదర్శనం. ఇటువంటి వ్యక్తులు రక్షణనిదే అంటున్నారు. ఇవాళ మీరు చూస్తే చాలామంది ఒంగోలులో కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, అంతేకాకుండా మైదర్ రెడ్డి గారు కానీ, ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టకపోతే మీరు పార్టీకి సీట్లు ఇవ్వని అంటున్నారు. కాబట్టి వారు చాలామంది పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. 2 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తున్నారు. రక్షణ టీడీపీలో కానీ వచ్చే అవకాశం ఉన్నాయి సార్. మీతో ఎవరైనా టచ్లో ఉన్నారు? రక్షణనిధి గారే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీరు చూడబోతున్నారు. ఇంకో 3-4 రోజుల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రాబోయి, కొంతమంది నాయకులు అన్నట్టు 60% తెలుగుదేశం కాదు, 70% వైసీపీ ఇక్కడ ఖాళీ అవ్వబోతుంది. అది కొట్టుకుపోయే నావా. కాబట్టి నాయకులు అర్థం చేసుకుని పార్టీని వదలడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మా పార్టీల్లో ఎక్కడా ఖాళీ స్థానాలు లేవు. అంతేకాకుండా ఎవరిని పడితే వాళ్ళు మా పార్టీ చేర్చుకోదు. మా నాయకులు వారికి తెలుసు. ఎవరైతే ప్రజల్లో కష్టపడుతున్నారో, ఎవరైతే కార్యకర్తల కోసం ఉంటారో అటువంటి నాయకుల్ని తప్పకుండా తీసుకుని, అటువంటి వారు ప్రజాసేవ చేసే నాయకులు ఒకళ్ళిద్దరిని తీసుకుంటారేమో. కానీ మేమైతే మాత్రం ప్రస్తుతానికి మా పార్టీ కంప్లీట్గా ఫుల్ అయి ఉంది. మంచి నాయకులు వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం. ఎవరు సార్ ఆ ఎమ్మెల్యేలు? ఎవరెవరు వస్తున్నారు సార్? చాలామంది వస్తారు. ఇప్పుడు ఇవాళ రేపు రాబోయే కాలంలో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నారు. అంతేకాకుండా నిన్న మా నాయకులు వారు ఒకటే పిలిపించారు, వై నాట్ పులివెందులు అని. దానికోసమే మా పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేస్తున్నాం.